ఈ మూవీ 2024 మార్చ్లో థియేటర్లో రిలీజ్ అయింది. ప్రెజెంట్ అమెజాన్ ప్రైమ్ అండ్ ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. బేసిక్ స్టోరీ స్పాయిలర్ లేకుండా చెప్పాలంటే ఈ మూవీ మొత్తం అగ్రికల్చర్ కాలేజ్లో జాయిన్ అయిన కొంతమంది యువతర రైతుల చుట్టూ తిరుగుతుంది. హీరో రాహుల్ మరియు హీరోయిన్ శ్రవ్య ఇద్దరూ ఒకే కాలేజ్లో జాయిన్ అవుతారు. అసలు రైతు కష్టాలేంటి, మన దేశానికి రైతు ఎంత ముఖ్యం అనే పాయింట్ని డైరెక్టర్ చెప్పాలనుకున్నారు. కానీ కథలో కొత్తదనం లేదు. సినిమా మొత్తం చాలా రొటీన్గా అండ్ ఓల్డ్ టెంప్లెట్లో సాగుతుంది. యాక్టింగ్ విషయానికొస్తే లీడ్ రోల్స్ చేసిన రాహుల్ అండ్ శ్రవ్య ఇంకా చాలా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. వాళ్ళు తమ క్యారెక్టర్కి తగ్గ పర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఇంకా సినిమాలో కామెడీ కోసం జబర్దస్త్ గడ్డం నవీన్ని పెట్టినా ఆ సీన్స్ అసలు నవ్వు తెప్పించకుండా చిరాకు తెప్పించాయి. సినిమా ఎగ్జిక్యూషన్ చాలా స్లోగా, కొన్ని సీన్స్ అయితే అసలు సంబంధం లేకుండా బోరింగ్గా అనిపించాయి. డైరెక్టర్ సినిమాలు ఫార్మర్స్ ఇష్యూస్ గురించి మెసేజ్ ఇవ్వాలని ట్రై చేసినా ప్రీ క్లైమాక్స్ వరకు సినిమాని చాలా సిల్లీగా, క్రింజ్ కామెడీ మరియు డబుల్ మీనింగ్ డైలాగ్స్తో నింపేశారు. క్లైమాక్స్లో మాత్రమే ఎమోషన్ని క్యారీ చేయాలనుకున్నారు, కానీ అది వర్కౌట్ అవ్వలేదు. సినిమాలో సాంగ్స్ మరియు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ షార్ట్ ఫిల్మ్స్ లెవెల్లో ఉన్నాయి. ఇంకా ఎడిటింగ్ మరియు సినిమాటోగ్రఫీ విషయాల్లో చాలా కేర్ తీసుకోవాల్సింది. మీకు కేవలం అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ ఉన్న సినిమాలు చూడడం ఇష్టం ఉంటే అమెజాన్ ప్రైమ్లో ఒక్కసారి అలా చూడొచ్చు. కానీ నార్మల్ ఆడియన్స్కి క్వాలిటీ కాంటెంట్ కోరుకునే వాళ్ళకి మాత్రం ఈ మూవీ చాలా బోర్ కొట్టచ్చు. సో వాళ్ళు అవాయిడ్ చేయడమే బెటర్. అండ్ నేను ఈ మూవీకి ఇచ్చే రేటింగ్ 1.5 స్టార్స్ అవుట్ ఆఫ్ 5. మీరు ఈ మూవీని చూసే ఉంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ బాక్స్లో చెప్పండి. వీడియో చూస్తూ మీరు ఎంజాయ్ చేస్తే చాలు. మన కనెక్షన్ కంటిన్యూ అవ్వాలంటే సబ్స్క్రైబ్ పైన సింగిల్ ట్యాప్ చేస్తే చాలు. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.